వెక్టార్ అడిషన్. సో వెక్టార్స్ని మనం ఎలా యాడ్ చేయాలి? సో వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ వెక్టార్ అడిషన్స్లో మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. సో సపోజ్ ఏదన్నా మనకు 2 వెక్టార్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. సపోజ్ ఇక్కడ మనకు ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి. ఏ అండ్ బి అని చెప్పేసి ఉన్నాయి. ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి. ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. సో వీటిని మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే వెక్టార్ ఎలా ఉంటుందన్న ఏ వెక్టార్ అనేది సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఏ వెక్టార్ అనేది ఇలా ఉంది. ఓకే, ఏ వెక్టార్ అనేది ఇలా ఉంది. సో బి వెక్టార్ ఎలా ఉంది? ఇలా ఉంది. బి వెక్టార్ ఇలా ఉంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలంటే ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఫస్ట్ వెక్టార్ టిప్ ఉంటుంది కదా, అది సెకండ్ వెక్టార్ ఇనిషియల్ పాయింట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వెక్టార్ ఇది ఏ వెక్టార్. ఫస్ట్ వెక్టార్ ఇది ఏ వెక్టార్. సో దీని ఫస్ట్ వెక్టార్ టిప్ ఉంటుంది కదా, అది సెకండ్ వెక్టార్ ఇనిషియల్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దీని ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు అప్పుడు రిజల్ట్ అంటే ఎలా వస్తుంది? ఫస్ట్ వెక్టర్ ఇనిషియల్ పాయింట్, సెకండ్ వెక్టర్ ఫైనల్ పాయింట్. ఫస్ట్ వెక్టర్ ఇనిషియల్ పాయింట్, సెకండ్ వెక్టర్ ఫైనల్ టిప్. అక్కడ వరకు మనకు ఒక వెక్టర్ కనుక డ్రా చేసుకుంటే, అది ఇంకో కలర్లో ప్రెజెంట్ చేస్తాను. వెక్టర్ని డ్రా చేసుకుంటే అప్పుడు ఇది రిజల్టెంట్ వెక్టర్ కిందకి వస్తుంది. ఓకే, అప్పుడు ఇది రిజల్టెంట్ వెక్టర్ కిందకి వస్తుంది. ఓకే, ఈ రిజల్టెంట్ వెక్టర్ ఏంటి? ఏబి వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ వెక్టర్. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటాం? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ లో మనం గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? వెక్టర్ టిప్ ఈస్ attached to next vector beginning. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడకండి, జస్ట్ నెక్స్ట్ వెక్టర్ విత్ బిగినింగ్. నెక్స్ట్ ఏంటంటే మనకు రిజల్టెంట్ వెక్టర్ ఎలా వస్తుంది? రిజల్టెంట్ వెక్టర్ ఈస్ ఆపోజిట్ టు ది directions of other vectors. సో అంటే ఏంటి? ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ నేను వేరే కలర్ తీసుకుంటాను, ఎల్లో కలర్. ఇక్కడ చూడండి, ఏ వెక్టార్ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బి వెక్టార్ ఏమో ఇక్కడ నుంచి ఇటు వచ్చింది. మనకు సి వెక్టార్ ఎలా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. యాక్చువల్గా మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది ఇలా రావాలి, ఈ డైరెక్షన్ లో ఉండాలి. బట్ మనం ఎలా తీసుకుంటున్నాం? ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకుంటున్నాం. రిజల్టెంట్ వెక్టర్. ఓకే, ఆపోజిట్ టు ద అదర్ వెక్టర్స్. సో ఈ 2 పాయింట్స్ కీ పాయింట్స్ నాన్న, ఈ 2 కీ పాయింట్స్ ఇవి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ లో ఈ 2 కీ పాయింట్స్. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే నార్మల్గా వీటికి మనం ఒకవేళ డిజిగ్నేషన్ ఇస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ట్రయాంగిల్ లాగా ఉంది కాబట్టి ఏబిసి అని రాస్తాం. ఏబి వెక్టర్
ఏబి వెక్టర్ ప్లస్ బీసీ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ వెక్టర్. ఏబి వెక్టర్ ఈక్వల్స్ టు ఏబి వెక్టర్ ప్లస్ బీసీ వెక్టర్ ఈక్వల్స్ టు ఏసీ వెక్టర్. ఓకే, ఇదన్నమాట. ఇది కంప్లీట్ ఏమంటారు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్. సో దీనిలో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ లో కీ పాయింట్స్ ఉంటాయి. కీ పాయింట్స్ టు రిమెంబర్. ఓకే, కీ పాయింట్స్ టు రిమెంబర్. సో ఈ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్న వెక్టర్ అడిషన్ లో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఐదర్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ లేకపోతే వేరే ఏ లా ఆఫ్ వెక్టర్ అయినా ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఏంటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఒబే అవుతుంది. ఫస్ట్ ఏంటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో సపోజ్ ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి, ఏ వెక్టర్ ప్లస్ బి వెక్టర్. సో దాన్ని మనం రివర్స్ యాడ్ చేసినా కూడా సేమ్ వాల్యూ ఉంటుంది, బి వెక్టర్ ప్లస్ ఏ వెక్టర్. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకేం ప్రాపర్టీస్ ఉంటాయి? అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? నేను అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో మనం ఇక్కడ ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి, ఏ ప్లస్ బి వెక్టర్. సో ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఇంకొక వెక్టార్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, మీరు ఏదో సింపుల్ మ్యాథమెటిక్స్ అనుకోకండి. ఇక్కడ మనం 2 వెక్టార్స్ ఏ అండ్ బి వెక్టార్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ ని సి వెక్టార్కి యాడ్ చేస్తున్నాం. అది దేనికి ఈక్వల్ ఉంటుంది? ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ప్లస్ సి వెక్టార్. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? బి వెక్టార్ సి వెక్టార్ని యాడ్ చేస్తున్నాం, ఆ రిజల్టెంట్ వచ్చిన దాన్ని ఏ వెక్టార్కి యాడ్ చేస్తున్నాం, అప్పుడు కూడా మనకు సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం వెక్టార్ అడిషన్ లో. ఓకే, వెక్టార్ అడిషన్ లో ఈ రెండు ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది, మల్టిప్లికేషన్, వెక్టార్ మల్టిప్లికేషన్ బై స్కేలర్. ఒక్క నిమిషం. వెక్టార్ మల్టిప్లికేషన్ బై స్కేలార్. వెక్టార్ మల్టిప్లికేషన్ బై స్కేలార్. సో వెక్టార్ ని మనం స్కేలార్ తోటి మల్టిప్లై చేయాలి. సో చేయాలి అంటే మనకు ఇక్కడ కాన్సెప్ట్ ఎలా వస్తుంది? వెక్టార్ మల్టిప్లికేషన్ బై స్కేలార్ అంటే కాన్సెప్ట్ ఎలా వస్తుంది? సో సపోజ్ ఇక్కడ ఒక వాల్యూ తీసుకుందాం, ఒక స్కేలార్ వాల్యూ అంటే సమ్ కే అనేది ఇక్కడ ఒక స్కేలార్. సో స్కేలార్ ని తీసుకెళ్ళి నేను ఒక వెక్టార్ కి మల్టిప్లై చేశాను. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? కే ఇంటూ ఏ అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఏమవుతుంది? వెక్టార్ అవుతుంది. వెక్టార్, ఇదేమో వెక్టార్, ఇదేంటి? స్కేలార్. ఓకే, వెక్టార్ అండ్ స్కేలార్ మల్టిప్లై అవుతాయి, మనకు అల్టిమేట్ గా ఫైనల్ ఏమొస్తుంది? వెక్టార్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏముంది? ఇంతేనా? ప్రాపర్టీస్ ఇక్కడ వరకే ఉంటాయి. ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ వరకే ఉంటాయి. దీని తర్వాత మనకేంటి? ప్రోడక్ట్స్ వస్తాయి. వెక్టార్ ప్రోడక్ట్స్ వస్తాయి. సో నేను ఇక్కడ ఏంటంటే వెక్టార్ అడిషన్ వరకే చెప్పాను. సో వెక్టార్ అడిషన్ లో పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ కూడా వస్తుంది, తర్వాత పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్ కూడా వస్తుంది. సో వాటి గురించి చూద్దాం. ఒక్క నిమిషం. నా దగ్గర యాక్చువల్గా ఏంటంటే నోట్స్ మిస్ అయింది నన్ను, సో దానికోసం అని
నాన్న మీకు వాయిస్ రాకపోయినా ఏది రాకపోయినా మీరు టెన్షన్ పడకండి. వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీకు కావాలి అనుకుంటే సార్కి నేను పంపిస్తాను. సార్ దగ్గర కలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరేం టెన్షన్ పడకండి. వాయిస్ రావట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడకండి. ఒక్క నిమిషం. సరేనండి. ఈ పాలిగన్ లా ఆఫ్ వెక్టర్ అవన్నీ నేను తర్వాత చెప్తాను. మీకు నా సోనీ. సో మీకు ఇక్కడ ఏంటంటే డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ చెప్తాను. ఎందుకు అంటే నోట్స్ క్లియర్‌గా ఉండాలి కదా మీకు. సో అందుకని చెప్పేసి నేను అవి చెప్పట్లేదు. డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్, వెక్టర్ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో అవి ఒకసారి చూస్తాం. వెక్టర్ మల్టిప్లికేషన్. వెక్టర్ మల్టిప్లికేషన్. సో వెక్టర్‌ని మల్టిప్లై చేయాలంటే ఏంటి? మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. సో దాంట్లో మనం రెండే వస్తాయి. ఒకవేళ మనం మ్యాగ్నిట్యూడ్‌ని రిప్రజెంట్ చేస్తున్నామంటే అప్పుడు డాట్ ప్రొడక్ట్ వస్తది. మ్యాగ్నిట్యూడ్ కావాలనుకుంటే మనకప్పుడు డాట్ ప్రొడక్ట్ వస్తుంది. లేదు నాకు మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కావాలి అనుకుంటే అప్పుడు మనకు క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది. ఓకే, క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాడ్ అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఒక వెక్టర్ క్వాంటిటీ వస్తుంది. సో మనం డాట్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. డాట్ ప్రోడక్ట్. సో ఈ డాట్ ప్రోడక్ట్ లో మనకి ఏంటంటే ఒక 2 వెక్టార్స్ ఉన్నాయనుకోండి. సో 2 వెక్టార్స్ ని మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో ఆ మల్టిప్లై చేసేటప్పుడు మనకి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. డాట్ ప్రొడక్ట్ లో సపోజ్ ఏబి వెక్టార్స్ ఉన్నాయి. ఏ వెక్టార్, బి వెక్టార్స్. ఈ రెండు వెక్టార్స్ అనుకుంటే అప్పుడు మనకి డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది? ఏ డాట్ బి. ఏ డాట్ బి ఈక్వల్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఏ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ బి వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి, కాస్ థీటా. ఓకే, కాస్ థీటా అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నుంచి మనకు యాంగిల్ కావాలి అని చెప్పేసి అనుకుంటే, 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది? కాస్ థీటా ఈక్వల్స్ టు ఏ వెక్టార్ బి వెక్టార్, అంటే ఇది డాట్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్ బై mod A ఇంటూ mod B. సో ఇది యాంగిల్ మనం డిఫైన్ చేస్తాయి. ఇక్కడ మనకి యాంగిల్ వస్తుంది, కొసైన్ యాంగిల్ వస్తుంది. ఓకే, సో ఈ రెండింటిని కంబైన్ గా ఒకటేసారి యూజ్ చేయరాదు ప్రాబ్లమ్స్ లో. సో ప్రాబ్లమ్స్ లో మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలనుకుంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. తర్వాత మనకు యాంగిల్ కావాలన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఇస్తాడు కంపల్సరీ. డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఇస్తాడు అండ్ మ్యాగ్నిట్యూడ్ మనం చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా ఇస్తాడు అప్పుడు మనకి యాంగిల్ వస్తుంది. లేదు అంటే డైరెక్ట్ గా మనకు రాదు.
ఓకే. సో, ఇక్కడ మనకేంటంటే కొన్ని పారామీటర్స్ మెయిన్‌గా డిస్కస్ చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఒక వెక్టార్ ఉంది. ఒక వెక్టార్ ఏ వెక్టార్ ఉంది. సో, ఏ వెక్టార్‌ని ఎలా రాసుకుంటాం? ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే ప్లస్ ఏజెడ్కే అని చెప్పేసి ఉంటుంది. ఇంకొక వెక్టార్ ఉంది బిఎక్స్ఐ ప్లస్ బివైజే ప్లస్ బిజెడ్కే. సో, ఈ రెండు వెక్టార్స్‌లో మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఈ రెండిటికి డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్. సో, డాట్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి? సేమ్ కోఆర్డినేట్. సేమ్ కోఆర్డినేట్ అయితే అప్పుడు మనకు 1 అవుతుంది. డిఫరెంట్ కోఆర్డినేట్ అవుతే అప్పుడు 0 అవుతుంది. సో, సేమ్ కోఆర్డినేట్ అంటే ఏంటి? ఐ ఇంటూ ఐ. ఐ కాదు. ఒక్క నిమిషం. ఐ ఇంటూ ఐ లేకపోతే జే ఇంటూ జే లేకపోతే కే ఇంటూ కే. సో, ఇవి సేమ్ ఆరిజిన్ కిందకి వెళ్ళిపోతాయి డాట్ ప్రొడక్ట్లో. అదే మనకు డిఫరెంట్ కోఆర్డినేట్స్ అంటే ఏమవుతుంది? ఐ ఇంటూ జే. ఓకే. తర్వాత జే ఇంటూ కే, తర్వాత కే ఇంటూ ఐ. సో, ఇవన్నీ డిఫరెంట్ అవుతాయి. ఈ కోఆర్డినేట్స్ అన్ని డిఫరెంట్ అవుతాయి. డిఫరెంట్ కోఆర్డినేట్స్ కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది 0 అవుతాయి. సో, అప్పుడు మనకి ఈ 2 వెక్టార్స్ ఉన్నాయి కదా! ఏబీ వెక్టార్స్. సో, వీటికి మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. యాంగిల్‌ని పక్కన పెట్టేసేయండి. డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో, డాట్ ప్రొడక్ట్ చేయాలంటే మనకేమవుతుంది? ఇక్కడ మనకి ఏ డాట్ బి. సో, అప్పుడు మనకేమవుతుంది? ఓన్లీ ఐ కోఆర్డినేట్స్ మాత్రం, అంటే ఈ రెండిటిని మల్టిప్లై చేయాలి మనం. ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే ప్లస్ ఏజెడ్కే. తర్వాత బిఎక్స్ఐ ప్లస్ జెడ్ ప్లస్ బిజెడ్కే. సో, ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? ఇక్కడ మనం మల్టిప్లై చేస్తాం కదా! సో, మల్టిప్లై చేస్తే ఇక్కడ ఐ కోఆర్డినేట్ ఉంటుంది కదా! మల్టిప్లై అవుతాయి. ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ ఇంటూ ఐ అని రాదు. ఐ ఇంటూ ఐ 1 అవుతుంది. ప్లస్ బి కోఆర్డినేట్ ఏవై ఇంటూ బివై. ఓకే. ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్. ఓకే. సో, ఈ మ్యాగ్నిట్యూడ్ రావాలంటే ఇది మనకు మల్టిప్లికేటివ్‌లో వెళ్ళిపోతుంది. ఓకే. సో, ఇది మల్టిప్లికేటివ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యాక్చువల్ మ్యాగ్నిట్యూడ్ కావడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్క్వేర్ చేస్తాం. ప్రతి ఒక్క మల్టిప్లికేటివ్ టర్మ్‌ని స్క్వేర్ చేసుకుంటాం. మనం స్క్వేర్ చేసుకుంటాం. స్క్వేర్. ఓకే. ప్రతి ఒక్క మల్టిప్లికేటివ్ టర్మ్స్‌ని మనం ఇక్కడ స్క్వేర్ చేసుకుంటాం. అప్పుడు మనకు డాట్ ప్రొడక్ట్ వస్తది. ఓకే. ఓకే. క్లియరా? ఇక్కడ ఒక క్లియరా కాన్సెప్ట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా ఇంకేమన్నా? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా నాన్న? రెస్పాండ్ అవ్వండి. డౌట్స్ గాని, క్వెషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా? అడగండి ఫాస్ట్‌గా. ఓకే నాన్న. నేను యాక్చువల్లీ సో, కాబట్టి నేను ఈ సెషన్ ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాను.